గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ దాని గురించి రకరకాల ఆప్షన్స్ గురించి వెతుక్కోవడం జరుగుతుంది. సో అందులో భాగంగానే రీసెంట్గా నేను కూడా విన్నాను, గ్రోమో యాప్ ద్వారా మనకి ఆల్టర్నేట్ సోర్స్ ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని విన్నాను. ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే ఆ ఆప్షన్ ఉందంటారా సార్? ఒకసారి దాని గురించి. ప్యాసివ్ ఇన్కమ్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే దానివల్ల ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కాబట్టి. కానీ ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలి, ఏదైనా ఒక మంచి చదువుకోవాలి. కాబట్టి ఫ్రీలాన్సర్గా మనం ఎక్స్ట్రాగా పని చేస్తే ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఎక్కడ నుండి మన మొబైల్ ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర చూసే ప్రేక్షకులలో చదివిన వాళ్ళు అండ్ చదువు మ్యాక్సిమం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికీ కూడా పనికొచ్చే యాప్ గురించి, గ్రోమో గురించి నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీరు నిజంగా అక్షరాల ₹1,00,000 నెలలో మీరు సంపాదించవచ్చు ప్రతి నెల. జస్ట్ నాట్ 1 month, ఎవ్రీ సింగిల్ మంత్ ₹1,00,000. ఒకవేళ నా దగ్గర ఎక్కువ టైం లేదు సార్ అంటే కనీసం 50,000 అయితే ఈజీగా సంపాదిస్తారు. ఓహో, ఎక్కడ పోవు. అయితే దీనికి ఎలాంటి కోర్స్ నేర్చుకునే అవసరం లేదు, మీ దగ్గర ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉండే అవసరం లేదు. అసలు అవసరమైంది ఏంటి? ఒక మొబైల్ విత్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే, అది ఉంటే చాలు. మీరు ఈ యాప్ ద్వారా లీగల్ పద్ధతిలో, మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యాప్ గురించి ఇంకా విషయాలు చెప్పే ముందు ఒక విషయం నేను మన ప్రేక్షకులకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్రోమో కంపెనీ గురించి నేను డిఫరెంట్ ఇది ఒకటేని కాదు, చాలా యాప్స్ గురించి నేను రీసెర్చ్ చేస్తుంటాను. కాబట్టి ఈ యాప్లో ఇన్ఫర్మేషన్ అండ్ బెనిఫిట్ రెండు ఉన్నాయి కాబట్టి దానికోసమే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్గా చేస్తున్నాను. ఈ కంపెనీ వాళ్ళు ఎలాంటి ఫీజు ఆర్ ఎలాంటి డబ్బులు మనకు పే చేయలేదు. ఇందులో జెన్యూన్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో నాకేమనిపించిందంటే జెన్యూన్ బెనిఫిట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన ఇంకా రీసెర్చ్ చేసేసి ఆ డీటెయిల్స్ అందజేద్దాం అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తాం. బికాస్ దెర్ ఈస్ నో కమర్షియల్ ఎలిమెంట్ ఫ్రమ్ గ్రోమో, ఎవరు డబ్బులు పే చేయట్లా. బట్ ఇందులో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, అది మాత్రం గ్యారంటీ. నౌ లెట్ మీ టెల్ యూ, నిజంగా చెప్తున్నాను, ఇప్పటిదాకా మనందరికీ కూడా క్రెడిట్ కార్డ్స్ కావాలంటే క్రెడిట్ కార్డ్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తాము, లేదంటే ఒక కస్టమర్ కేర్ నెంబర్ కన్నా కాల్ చేస్తాం, లేదంటే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ అదే బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి మనం రిక్వెస్ట్ ప్లేస్ చేసుకుంటాము, నాకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి, లేదంటే ఒక క్రెడిట్ కార్డ్ కావాలి అని. అయితే మనం ఇన్ని సంవత్సరాల నుంచి తెలియక చాలా పెద్ద లాసుల్లో ఉన్నాం మనం అందరం. ఎందుకంటే గ్రోమో యాప్ ఇప్పుడు వచ్చిన తర్వాత అందరూ కూడా ఆ బజార్ ఈ బజార్.com అనే వెబ్సైట్లోకి వెళ్ళేసేసి కొనుక్కునే వాళ్ళు. లైక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కానివ్వండి, క్రెడిట్ కార్డే కానివ్వండి, దాంతోపాటు పర్సనల్ లోన్ కానివ్వండి, దాంతోపాటే మీకు కావాల్సిన సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేసే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ రాదు. కానీ గ్రోమో యాప్ వాడు ఒక యూనిక్ పద్ధతిలో ఇక రెఫర్ అండ్ ఎర్న్ది ఒక పద్ధతి ఉంది. అది నేను మీకు చెప్తాను డీటెయిల్గా. ఎందుకంటే ఏ కంపెనీకి అయినా కానివ్వండి కస్టమర్ కావాలి. బిజినెస్ చేయాలంటే కస్టమర్స్ పెరగాలి అంటే ఏం చేయాలి? పేపర్లో యాడ్ ఇవ్వాలి, టీవీలో యాడ్స్ ఇవ్వాలి, లేదంటే మార్కెటింగ్ చేయాలి. దీనికోసం పెద్ద బడ్జెట్ ఉండాలి, ₹100 కోట్ల ఖర్చు పెట్టాలి. అలాంటిదన్నీ లేకుండా డైరెక్ట్గా ఒక బ్యాంకరు వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ సర్వీస్ కానివ్వండి, గ్రోమో యాప్ని ప్లాట్ఫామ్గా వాడుకొని ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళ త్రూగా వాళ్ళు అమ్మితే ఇక్కడ ఏమవుతుందంటే గ్రోమో ఆ బ్యాంక్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. సో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, కొన్ని రోజుల ముందు ఏమైందంటే యాక్చువల్గా నా కొడుకు కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ టైంలో అతనికి ఆల్రెడీ ఒక సాలరీ అకౌంట్ ఉందన్నమాట. అయితే ఒక ఎక్స్ట్రా అకౌంట్ అతను చూస్తున్నాడు, నన్ను అడిగాడు. సో నేను ఒకటే మాట చెప్పా, నీకు మంచి కంపెనీ అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఓపెన్ చేసుకోంటే నేను జూపిటర్ గురించి విన్నాను అన్నాడు. సో జూపిటర్ గురించి నువ్వు విన్నావు కదా, అకౌంట్ ఓపెన్ చేసుకునే ముందు ఒక విషయం ఆలోచించి, నీకేదైనా బెనిఫిట్ వస్తుందా? బెనిఫిట్ ఏముంటుంది? 100% అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ అయిపోతుంది కదా, అదే కదా బెనిఫిట్ అంటే. నేను అన్నాను ఇంకొక బెనిఫిట్ కూడా నేను ఇప్పిస్తాను అని చెప్పేసి ఈ యాప్ని నేను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైతే నేను రీసెర్చ్ చేస్తున్నానో ఆ యాప్ త్రూగా నేను ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి లింక్ కూడా పంపించాను. లింక్ పంపించిన తర్వాత అబ్బాయి ఏం చేశాడంటే అతను లింక్ పైన క్లిక్ చేసుకుని అకౌంట్ ఓపెన్ చేశాడు. అకౌంట్ అంతా ఓపెన్ అయిపోయింది, సేవింగ్స్ అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది. అప్పుడు అతను యూజ్ చేసినందువల్ల నాకు ₹350 క్రెడిట్ వచ్చింది రివార్డ్స్, అండ్ అతనికి కూడా ₹350 అడిషనల్గా ఒక రివార్డ్ వచ్చింది. అదొక్కటే కాకుండా నాకు ₹350 కాకుండా
ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేయించినందుకు నాకు ఎక్స్ట్రా 100 రూపీస్ కూడా వచ్చాయి. ఓ సో 450 రూపీస్ నేను కూర్చున్న చోట నేను ఫ్రీగా ఇన్కమ్ ఎర్న్ చేశాను. సో ఇదొక్కటే కాదు, ఇంకా వేరే విధానం కూడా ఉంది. అయితే ఈ లింక్ పంపించే డ్యూరేషన్లో ఒక విషయం జరిగింది, అది నేను మీకు చెప్పాలి. ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే లింక్ నేను నా అబ్బాయికి పంపించే టైంలో అది ఏం చేసిందంటే, మీరు ఒక వీడియో చూడాలి, అది కంపల్సరీ అని చెప్పింది. ఇదేందబ్బా హెడేక్ అనుకున్నాను. కానీ ఆ వీడియో చూసి చిన్న ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయని చెప్పింది. ఇట్ వాజ్ రియలీ అన్బిలీవబుల్ ఫర్ మీ. ఓకే. సో కంప్లీట్లీ ఐ వాజ్ టేకెన్ బై సర్ప్రైజ్ అనమాట. సో అందులో నేనేం చేశానంటే, ఆ వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో కొన్ని సన్నివేశాలు ఉండేవి. దాని తర్వాత ఒక చిన్న 2 ప్రశ్నలు అడిగింది. దానికి నేను సరైన జవాబు ఇవ్వంగానే అప్పుడు నాకు అది 10 రూపాయలు చొప్పున ప్రతి ప్రశ్నకి నాకు రివార్డ్ ఇచ్చింది. 10 రూపీస్ పర్ క్వశ్చన్ బీయింగ్ ఆన్సర్డ్. సో అదొక ఎక్స్ట్రా ఇన్కమ్ నాకు వచ్చింది. దీని తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు మనకి ఇక్కడ బేసిక్గా ఇలాంటి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మన ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మనం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఒక మోటివేషన్ అనేది వస్తుంది, మనకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. అంటే డబ్బు చూసాక ఎవరికైనా ఆనందం కదండి. సో అలాంటి సందర్భానికి మీరు చేరుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్లోనే ఎవరినైనా మీరు ఫస్ట్ వాడుకోండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సర్వీస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక లింక్ వచ్చింది, మా కొడుకు హ్యాపీ, నేను హ్యాపీ, ఇద్దరికి కూడా ఎక్స్ట్రా అమౌంట్స్ కూడా వచ్చాయి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి ఖర్చులు లేకుండా. నా కమింగ్ బ్యాక్ టు గ్రోమో, ఇక్కడ ఏమైందంటే, ఎవరైనా ఏదైనా బ్యాంక్ ఆర్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కొనే ముందు, ఇప్పుడు గ్రోమో వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అందరికి ఒకటే మాట చెప్తాను, ఫస్ట్ గ్రోమో యాప్ చెక్ చేయండి. ఎందుకంటే డిఫరెంట్ బ్యాంక్స్, కోటక్ బ్యాంక్ ఉంది, ఏయూ బ్యాంక్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఫోన్లో చూపిస్తాను. ఇది గ్రోమో యాప్ హోమ్ పేజ్ అండి. ఈ గ్రోమో యాప్లో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, యూ కెన్ ఓపెన్ అ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు కోటక్ 811 సేవింగ్స్ అకౌంట్ ఆన్లైన్, ఏయూ సేవింగ్స్ బ్యాంక్, డిబిఎస్ సేవింగ్స్ అకౌంట్, దాంతోపాటు ఎస్ బ్యాంక్, టైడ్ బిజినెస్ అకౌంట్, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది కూడా ఉందండి. సో ఆల్ ద బ్యాంక్స్ ఇక్కడ మీకు ఎవరెవరైతే ఆఫర్స్ ఇస్తాను అంటే, ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే, యాక్చువల్గా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జూపిటర్ వాళ్ళ వైపు నుంచి 600 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు వచ్చాయన్నమాట. ఎందుకంటే అది యాప్ ఓపెన్ చేసుకున్నందుకు, ప్లస్ 350 రూపీస్ రెఫరల్ కమిషన్, అండ్ ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు 100 రూపీస్ ఎక్స్ట్రా. సో ఇవన్నీ బెనిఫిట్స్ మనం చూసుకుంటే దాదాపు ఒక 4 ఫ్రెండ్స్కి నేను రికమెండ్ చేశాను అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఒక 4 ఫ్రెండ్స్కి నేను ఆ యాప్ లింక్ ఒకవేళ పంపిస్తే, ఒక ఫ్రెండ్ 50,000 రూపీస్ నెలకు సంపాదిస్తున్నాను అనుకున్నాము, ఇంకొక ఫ్రెండ్ 30,000, ఇంకో మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కలుపుకుంటే 10,000. అంటే దాదాపు వీళ్ళు నలుగురు కలిసి నా వైపు నుంచి నేను రెఫర్ చేసినందుకు వాళ్ళు దాదాపు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదిస్తే నాకేంటి లాభము? ఈ యాప్లో ఒక యూనిక్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు వినబోతున్నారు, ఇది చాలా పెద్ద సర్ప్రైజ్. 5% రెవెన్యూ మీకు వాళ్ళు తీసుకొచ్చిన రెవెన్యూ మీద మీకు ఫ్రీ ఇన్కమ్ వస్తుంది. ఓకే. వాళ్ళందరూ కలిసి 1,00,000 రూపాయలు బిజినెస్ తీసుకొస్తే గ్రోమో యాప్కి, అందులోంచి నాకు 5,000 రూపాయలు ఫ్రీగా వస్తాయి ఎవ్రీ మంత్. ఇంకొక విషయం చెప్తా, ఇది లైఫ్ టైం వరకు వస్తాయి అన్నమాట, అన్లిమిటెడ్. వాళ్ళు ప్రతి నెల ఎంత బిజినెస్ వాళ్ళు, అంటే కొన్ని నెలలు వాళ్ళు తక్కువ తీసుకురావచ్చు, సో నా ఇన్కమ్ కూడా తక్కువ ఉంటుంది. కొన్ని నెలలు వాళ్ళు ఎక్కువ కూడా తీసుకురావచ్చు, సో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక గమ్మతైన విషయం చెప్తా, ఇది ఫ్యాక్ట్, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ గ్రోమోలో ఉన్న అడ్వాంటేజ్ చూసేసేసి వాళ్ళ ఛానల్స్ పెట్టుకుంటున్నారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. ఏంటని, ఈ యాప్ నా ద్వారా నేను చేసుకున్నది, నాకు లాభం వచ్చింది, మీరు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా లాభాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ వీడియో కింద ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకునే లింక్ ఇస్తున్నారు. సో ఎవరైతే ఆ లింక్ని క్లిక్ చేస్తున్నారో, ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో ఫస్ట్ నేను మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక చెప్పాను, ఒక 4గురికి నేను హెల్ప్ చేస్తే ఈ యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి వాళ్ళకి ఇన్వైట్ చేసినందుకు నాకు డబ్బులు వస్తాయి, అండ్ ప్రతి నెల నాకు అన్లిమిటెడ్ ఇన్కమ్ కూడా వస్తుందండి. ఓకేనా? అయితే నాకు ఈ 4 వల్లనే ఒకవేళ నెలకు 5,000 వస్తే, ఒక్కవేళ నా దగ్గర 400 మంది ఉంటే నాకు నెలకు ఎంత వస్తుందండి ఇన్కమ్? ఈజీగా కొన్ని లక్షల్లో వెళ్ళిపోతుంది ఆ అమౌంట్. కానీ అది పాసిబులా? ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్. ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైతే అలాంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకునే తర్వాత ఒక యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో వేశారండి, 1,00,000 వ్యూస్ అంటారా, 50,000 వ్యూస్ అంటారా? అవసరం లేదు. జస్ట్ ఒక 2,000 వ్యూస్ వచ్చినా, ఆ 2,000 వ్యూవర్స్లో నుంచి ఒక 50 మంది కూడా ఒకవేళ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ వైపు నుంచి ఆ 50 మంది ఇన్స్టాల్ చేసుకున్న ఇన్కమ్ మొత్తం నాకు వస్తుంది. ఓకే. సో
ఇది ఒక ఇన్ఆర్గానిక్ పద్ధతి అనమాట. ఆర్గానిక్ పద్ధతి అంటే నేను పర్సనల్గా వెళ్ళి అందరికీ నేను నా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా నేను షేర్ చేయడం. ఇన్ఆర్గానిక్ అంటే ఒక వీడియో నేనే చేసేసి ఒక షార్ట్ వీడియో వేసుకున్నాను అనుకోండి, ఆర్ ఒక లెంతీ వీడియో ఇప్పుడు మనం చేస్తున్నాం, నేను కూడా రెఫర్ చేస్తున్నాను కాబట్టి సో మన వీడియో కింద ఒకవేళ లింక్ పెట్టామనుకోండి, ఆ లింక్ క్లిక్ చేసిన వల్ల నాకు లాభం వస్తుంది. సో అలా మెనీ వ్యూవర్స్కి అందరికీ వాళ్ళకి లాభమే, విన్ విన్. సో నాకు కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఇక్కడ. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది అంటారు అదేంటంటే మరి నాకు చదువు అసలే లేదు కదా, మీరు చెప్పారు కదా చదువు లేని వాళ్ళు కూడా సంపాదించవచ్చు. ఎస్, వాళ్ళందరికీ కూడా కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయండి యాప్లో. సో దే కెన్ గెట్ సెల్ఫ్ ట్రైన్డ్ అనమాట అబౌట్ దట్ యాప్. ప్లస్ ఏ రెఫరల్ది ఎలా వాడుకోవాలి, ఏ బ్యాంక్ అకౌంట్ ఎలాంటి కైండ్ ఆఫ్ మీకు ఇన్కమ్ ఇస్తుంది, సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏంటి, స్టాక్ బ్రోకింగ్ అకౌంట్ అంటే ఏంటి, అవన్నీ డీటెయిల్ కూడా మీ మాతృభాషలో ఉన్న వీడియోస్ని మీరు చూసేసి నేర్చుకోవచ్చు. సో ఇట్స్ అమేజింగ్, అసలు అన్బిలీవబుల్. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ ఇంతకుముందుకు ఎప్పుడు రాలేదండి. నేను చెప్తాను, ఇప్పుడు వేరే డైరెక్ట్గా వెళ్ళేసేసి వెబ్సైట్స్ నుంచి చేసుకోవాల్సిన అవసరమే లేదు. గ్రోమో యాప్ ఒకటి ఉంటే చాలు, నెలకి 50,000 లేదా ₹1,00,000, బాగా కష్టపడితే ₹1,00,000 మాత్రం ప్రతి నెల వితౌట్ ఎనీ టెన్షన్ సంపాదించుకోవచ్చు. ఇమ్మీడియట్గా చేయమని చెప్తాను, నేను మాత్రం చాలా హ్యాపీ. ట్రూ సార్. అండ్ చాలామందికి కూడా డౌట్ ఉంటుంది, ఇది మీరంతా చెప్పింది కరెక్టా కాదని. ఒక్కసారి వాళ్ళని కూడా ట్రై చేసి మనకి కింద కమెంట్ చేస్తే వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అంటే. తప్పకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూపిస్తాను మీకు ఇక్కడ. ఎర్న్ మోర్ దెన్ 1 lakh per month, ఇక్కడ డీటెయిల్ డైరెక్ట్ కంపెనీ ఇచ్చింది. అండ్ ఎర్న్ ఇన్స్టంట్లీ విత్ 0 ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇవన్నీ కూడా సెబీ రిజిస్టర్డ్, ఆర్బీఐ పరిగణనలో చేస్తున్న యాప్స్ అండి ఇవన్నీ. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఏంటంటే ఒక సేవింగ్స్ అకౌంట్ మనం ఓపెన్ చేసినప్పుడు అందులో ఎలాంటి పెట్టుబడి మనం పెట్టట్లా. క్రెడిట్ కార్డు ఉల్టా మనం బ్యాంక్ నుంచి తీసుకుంటున్నాం కానీ మనకు ఎలాంటి థ్రెట్ లేదు. సో అలాంటి డేంజర్స్ ఏమీ లేవండి. సో ఈ యాప్లో మొత్తం క్రాస్ చెక్ చేసిన తర్వాతనే నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఎందుకంటే గెట్ ట్రైన్డ్ అండ్ స్టార్ట్ సెల్లింగ్ విత్ అస్. సో డీటెయిల్స్ అన్నీ కంపల్సరీగా ఇందులో ఉన్నాయి. ఒకసారి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. అండ్ కస్టమర్ రివ్యూస్ చాలా బాగున్నాయి. సో రివ్యూస్ కూడా ఉన్నాయి, మనకి కంపల్సరీగా చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మనకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళ కస్టమర్ కేర్కి మనం కాల్ అయినా చేయొచ్చు, లేదంటే వాళ్ళకి మెయిల్ అయినా పెట్టుకోవచ్చు. ట్రూ సార్, చాలా బాగుంది. అండ్ ఇలా ఎవరైనా కూడా లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, అప్పులు ఉన్నాయి ఎలా బయటపడాలని కావచ్చు, రిటైర్మెంట్ ప్లాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఏ విధంగా మేము తెలుసుకోవాలి, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్లో మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇందాక మీరు అడిగారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎప్పుడు ఒక సొంత లాభం కోసమే వాడుకుంటారు కానీ ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది కదా, దాని నుంచి మనం నేర్చుకొని మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మనం బిల్డ్ చేసుకోవాలని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక లోన్ తీసుకున్నాక ఆ అప్పులు కాస్త పెద్ద కొండలా నిలిచి అది బాగా ఇబ్బంది కలిగిస్తుంటాయి. సో అలాంటప్పుడు అందరికీ ఫీలింగ్ వస్తుంది, ఆలోచన వస్తుంది, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనము విచ్చలవిడిగా వాడుకున్నాము, అడ్వాంటేజ్గా తీసుకున్నాము, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసాము. అప్పుడు గుర్తొచ్చింది ఫైనాన్షియల్ డిసిప్లిన్. కానీ ఇట్స్ టూ లేట్ అప్పటికి. ఒకవేళ మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అలాంటి ఇరుక్కుల్లో మీరున్నారు, అలాంటి ప్రాబ్లమ్స్లో డీప్గా మీరున్నారు, పొద్దున్న లేస్తే అప్పుల వాళ్ళు ఇంటి ముందు నిలబడుతున్నారు అంటే డెఫినెట్గా మీకు ఒక ఇంపార్టెంట్ సెషన్ మీరు అటెండ్ అవ్వాలి. అదే ఈ 29th అక్టోబర్ రోజున మార్నింగ్ 11 AM to 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 పద్ధతుల్లో మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు. సో ఈ క్లాస్లో నేర్పబడేది ఏంటంటే ఏదైతే ఆ చిక్కుల్లో ఉన్న వాళ్ళకి ఒక కావాల్సింది సొల్యూషన్, అందులోంచి ఎలా బయటికి రావాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అన్ని అప్పుల్లో ఉన్న తర్వాత ఇంకొక లోన్ కావాలి సార్ అంటారు, కానీ క్రెడిట్ స్కోర్ అంటారా అది ఎక్కడో గోతుల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి పద్ధతి ఏంటి, అసలు ఒక బ్యాంకర్ని మనం ఎలా మెప్పించాలి, చుట్టాలతో మంచి సంబంధాలు ఉన్నా లేకున్నా బ్యాంకర్ మేనేజర్తో మాత్రం ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక్క సమయం ఏమవుతుందంటే కొన్ని విషయాల్ని చూసి చూడనట్టుగా బ్యాంకర్స్ ఏం చేస్తారంటే మన కోసం కావాల్సిన 10 లక్షలు కాకుండా కనీసం ఒక 2 లక్షల లోన్ మనకు అప్పుగా ఇస్తారు. ఎందుకంటే బ్యాంకర్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి. అదేంటి సార్ నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, నా దగ్గర ఇన్కమ్ ఉంది, నా దగ్గర క్రెడిట్ స్కోర్ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి అనే లోన్ రావట్లేదు అంటే అది బ్యాంకర్లో ఉన్న ఇంపార్టెంట్ కొన్ని ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అయ్యేటప్పుడు ఎక్కడన్నా మీరు ఇరుక్కున్నారనుకోండి, అలాంటి టైంలో ఆ బ్యాంకర్ మీకు హెల్ప్ చేయడు. సో అందుకే అలాంటి టైంలో మీకు పనికొచ్చేది రిలేషన్షిప్ మాత్రమే. సో ఇవన్నీ మేము క్లాసులో నేర్పిస్తాము. తప్పకుండా ఈ క్లాస్ అటెండ్ అవ్వమని చెప్తాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. యుల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.